అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయండి బాబు! అస్సలు భయంకరం అంటే భయంకరం. అసలు పొద్దున్నే లేచి ఎంత తొందరగా పని చేసేసుకుంటే అంత తొందరగా స్నానం చేసేసి కూర్చుందాం. ఇంక తర్వాత స్నానం చేసిన తర్వాత ఇంకేం పని చేయొద్దు అని మనసుకు అనిపిస్తుంది. అంత భయంకరంగా ఏమీ పని చేయకపోయినా గానీ అలసటగా మాత్రం ఉంటుంది. ఈ ఎండ అంత ఎనర్జీనంతా లాగేసుకుంటుందనమాట. చాలా భయంకరంగా ఎండలున్నాయి ఇక్కడైతే. ఇంకా వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వనే లేదు. ఏదో మధ్య మధ్యలో 2, 3 చినుకులు పడుతున్నాయి అంతే గాని, అస్సలు వర్షం అన్నది కూడా చాలా తక్కువగా ఉంది. వెదర్ మాత్రం టెంపరేచర్ చాలా ఎక్కువ హైగా ఉందనమాట ఇక్కడ. సో, ఏ పని చేయాలని కూడా లేదు. ఎంతసేపు ఏసీలో కూర్చోవాలనుంది. చల్లగా ఎవరైనా ఏదైనా డిజర్ట్స్ లాంటియి సర్వ్ చేస్తే బావుండు, లేకపోతే అట్లాంటివి తింటే బావుండు అని అనిపిస్తుందనమాట. సో, మీరంతా ఎలా ఉన్నారు? మీ ఏరియాస్‌లో ఎలా ఉంది టెంపరేచరు? అక్కడైతే వానలు పడుతున్నాయని మధ్య మధ్యలో చల్లగా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారే గుబులుగా కూడా ఉంటుంది అనని విన్నాను. మా అమ్మ చెప్తూ ఉంటుంది అక్కడ సమ్మరు ఎలా ఉందో. ఈరోజు మార్నింగే పొద్దున్న లేవగానే కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో మొక్కలన్నిటికి కూడా బాగా లీవ్స్ మీద మట్టి ఎక్కువైపోయిందనమాట. సో, నేనెప్పుడు కూడా తుడిచేది ఇలాంటివన్నీ పెట్టుకోను. సో, ఒకేసారి వాటికి షవర్ ఇచ్చేస్తాననమాట. శుభ్రంగా బ్యాక్ యార్డ్‌లో నాకు ఆహ్, చక్కగా పరిచేసి వాటిని శుభ్రంగా క్లీన్‌గా వాష్ చేసేస్తాననమాట. నీళ్ళతోటి ఫోర్స్‌గా కొట్టేసి క్లీన్ అయిపోతాయి. మాక్సిమం క్లీన్ అయిపోతాయి. ఇంకా ఏదైనా ఎక్కడైనా అనిపిస్తే గనక తుడుస్తాను. లేకపోతే లేదనమాట. సో, ఇవైతే చాలా డస్టీగా అయిపోయినియి, చిరాకుగా అయిపోయినియి అనేసి కడుగుతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే లీవ్స్ మీద మట్టి పడిపోతే గనక లోపలున్న ఇండోర్‌లో ప్లాంట్‌లు పెట్టుకున్నా సరే వాటికి ఎక్కువ మనం వాటికి ఫుడ్డు తయారు చేసుకునే సిస్టమ్ స్లో అయిపోతుందనమాట. సో, ఆకులు పచ్చగా అయిపోవడం, అంటే పసుపచ్చగా అయిపోవడం, రాలిపోవడానికి సిద్ధంగా ఉండడం అట్లాంటియన్నీ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుందనమాట. సో, మనం నీట్‌గా, క్లీన్‌గా పెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఒక ఫ్రెండ్ అడిగారనమాట. ఒక ఫ్రెండ్ అంటే లాస్ట్ టైము నేను పచ్చి మామిడికాయతో గుజ్జు చేశాను కదా! ఆ క్యూబ్స్‌ని మీరెలా స్టోర్ చేసుకుంటున్నారో అది కూడా చూపించండి అనని. నేను ఇట్లా స్టోర్ చేసుకుంటానండి. నేను ఈ సీజన్‌లోనే 2, 3 సార్లు పైగానే చేశాననమాట మామిడికాయ గుజ్జు. మొన్న వీడియోలో షేర్ చేసింది మాత్రం ఎక్కువ కాయలు చేశాననమాట. అంత క్రితం ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఒక 10 కాయలున్నాయి. ఆ 10 కాయలు కూడా నేను ఇలాగే గుజ్జు చేసేసి పెట్టుకున్నాను. క్యూబ్స్ మనం వంట చేయడానికి ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం గదా! అలాగే ఈరోజు ఏం వండాలి అని అన్నప్పుడు పలానా దాంట్లో పలానాదెయ్యాలి అని చెప్పి అనుకుంటాం కదా! సో, వెంటనే ఆ క్యూబ్ తీసేసుకొని మనం సైడ్ పెట్టేసుకుంటే గనక రూమ్ టెంపరేచర్‌కొచ్చేస్తుంది. చాలా మందికి డౌట్ ఉంటుందనమాట. మనం వేడిగా వండుకునే వాటిల్లో ఇలా చల్లగా ఉన్న లాంటివి వేస్తే గనక మంచిది కాదు కదా హెల్త్‌కేనని. సో, మనం ఏంటంటే మనం తీసుకొని ముందే పెట్టేసుకుంటే గనక మన రూమ్ టెంపరేచర్‌కొచ్చేస్తుంది కాబట్టి అది అంత ప్రాబ్లమ్ అవ్వదని నా ఉద్దేశం. యాక్చువల్లీ బాగా వేడిగా ఉన్న దాంట్లో చల్లగా ఉన్నది ఏదైనా వేస్తే గనక దాని న్యూట్రియంట్స్ పోతాయన్నమాట. సో, దాని గురించి అలా వండకూడదు అని అంటారు. నేనైతే ఇలాగా క్యూబ్స్ తీసుకొని ఇలా ఫ్రోజ్ చేసేసి పెట్టుకుంటాను. నాకు పెద్ద ఫ్రిడ్జ్ ఉందన్నమాట. అంటే ఇండస్ట్రియల్ ఫ్రిడ్జ్ లాంటిది పైన ఓపెన్ చేసుకునే ఫ్రిడ్జ్ ఉంటుంది కదా! అందులో పెట్టేసుకొని ఉంచుకుంటానన్నమాట. సో, మామిడి కాయలైతే ఇలా ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ గుజ్జుని. సో, ఎప్పుడైనా మనం పులిహోర చేయాలనుకున్నా, ఏదైనా పులుసులో వేయాలనుకున్నా, పప్పు చేయాలనుకున్నా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో, నేనైతే అలా ప్రిజర్వ్ చేసుకున్నాను. క్యూబ్స్ చేసేసి చిన్న, పెద్ద సైజుల్లాగా క్యూబ్స్ చేసి పెట్టుకున్నాననమాట. చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. అందులోనూ మామిడి పండు సీజన్. కాబట్టి నేను మ్యాంగో కస్టర్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీకు ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. పదండి. కస్టర్డ్‌కి ఏమేమి కావాలో చూద్దాము. అంటే మ్యాంగో కస్టర్డ్ కాబట్టి మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువొస్తే బావుంటుంది. సో, మనం ఒక స్పూను బియ్యం పిండి, ఒక స్పూను కార్న్ ఫ్లోరు, ఒక స్పూను వెనిల్లా కస్టర్డ్ పౌడర్ అనమాట. వెనిల్లా కస్టర్డ్ ఎందుకేసుకుంటామంటే, వెనిల్లా కస్టర్డ్ దేనితో వేసినా గానీ చాలా బావుంటుంది. అందులోనూ మామిడి పండు ఒకవేళ మొగ్గలేదనుకోండి, సో, ఇది అంటే కొంచెం ఫ్లేవర్ లేకపోయినా, కొంచెం పచ్చిగా ఉన్నా, పులుపుగా ఉన్నా గానీ వెనిల్లా కస్టర్డ్ వేస్తే గనక దాని ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందనమాట. సో, పిల్లలకి షుగర్ లేకపోతే తినరు కాబట్టి, ఒకవేళ మామిడి పండు పుల్లగా ఉన్నా గానీ ఇది బ్యాలెన్స్ చేయడానికి ఒక 5 స్పూన్లు షుగర్ అనమాట. ఇవన్నీ కావాల్సొస్తాయి. అయితే ఒక మామిడి పండుని శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మనం కస్టర్డ్ దాంట్లో వేయడానికి ఇది. అండ్ గార్నిష్‌కి మనం ఇంకొక మామిడి పండు కట్ చేసి పెట్టుకోవాలనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే గార్నిష్‌కి మనం సగ్గుబియ్యం శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత, అంటే ఒక 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కడిగేసుకోవాలి. కడిగేసుకుంటే దానికి ఉన్నంతా పోతుందనమాట. సో, పోయిన తర్వాత అంటే దానికి పైన పిండిలా ఉంటుంది. అది పోతే గనక
మనకి చాలా మంచి ఉడకపెట్టిన తర్వాత చాలా మంచి స్మూత్‌గా బాల్స్ లాగా ఉంటాయన్నమాట. జెల్లీ బీన్స్ లాగా. సో, పిల్లలు ఇష్టపడతారు కస్టర్డ్‌లో. సో, దాని గురించి నేను ఇట్లా సాబుదానా పెద్ద సగ్గుబియ్యంని కడిగేసుకొని పక్కన పెట్టాను. వీటిని బాయిల్ చేసేసిన తర్వాత చన్నీళ్ళలో మళ్ళీ కడిగి పెట్టుకుంటే గనుక ఇలా అవుతాయన్నమాట. జెల్లీ బీన్స్ లాగా. చాలా బావుంటాయి ఇవి. పిల్లలకి గార్నిష్ చేసినా గానీ చాలా బావుంటాయన్నమాట. శుభ్రంగా ఉడికిపోతాయి కూడా. చాలా తొందరగా బాయిల్ అయిపోతాయి. సో, మనం ఇవి బాయిల్ చేసుకొని కోల్డ్ వాటర్‌లో ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. గార్నిష్‌కి యూజ్ అవుతాయన్నమాట. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక గిన్నెలోకి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత పాలు తీసుకోవాలన్నమాట. నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. అండ్ ఇంకొక గిన్నెలో మనం ఇవన్నీ కలిపి ఒక స్లరీ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా మనం వేసేస్తే గనక అది పాడైపోతుంది. లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. రైస్ ఫ్లోరు అండ్ కార్న్ ఫ్లోరు, పంచదార, ఇది వెనిలా కస్టర్డ్. ఇవన్నీ కలిపి ఒక స్లరీ రెడీ చేసుకోవాలి. అది కొంచెం వార్మ్ అయిన తర్వాత మనం టెంపరింగ్‌గా పోస్తూ ఉంటే గనక ఇది బాయిల్ అయిపోతుంది. కస్టర్డ్ అంటే అందరూ చేసుకుంటూనే ఉంటారు కదా! యాక్చువల్లీ కస్టర్డు చాలా రకాలుగా చేసుకుంటారు చాలామంది. ఫ్రూట్ కస్టర్డు, ఇంకా రకరకాల ఫ్రూట్స్‌తో కూడా విడివిడిగా ఫ్రూట్స్ ఓన్లీ వన్ ఫ్లేవర్ ఫ్రూట్ కూడా చేసుకుంటారు. ఇలాగే మామిడి పండుతో చేసుకుంటే చాలా బావుంటది. అండ్ ఇప్పుడు మామిడి పండు సీజన్ కాబట్టి మంచిగా వస్తాయి కాబట్టి మామిడి పండు అలాగే తింటేనే బావుంటుంది. బట్ ఇలా వెరైటీగా ఎప్పుడైనా తినాలనిపిస్తే బావుంటుందన్నమాట. ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు మనం సర్వ్ చేయడానికి కూడా చాలా బావుంటది. ఇది కొంచెం వేడయిన తర్వాత మనం ఇది ఇందులో పోసేసుకోవచ్చు. ఇది ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మనం చూసుకొని బాగా థిక్‌గా చేసుకుంటే గనక కస్టర్డ్ మరీ గట్టిగా అయిపోతుందన్నమాట. సమానంగా చూసుకుని మనం కట్టేసుకోవాలి. కొంచెం రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మనం మామిడి పండు కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవి ఒక పండు అనమాట ఇది. మీకు ఎంత కావాలంటే క్వాంటిటీ అంత వేసుకోవచ్చు. ఇది కూడా వేసేసి తిప్పేసి ఒకసారి మనం బ్లెండ్ చేసుకుంటే బావుంటది. ఈ కస్టర్డ్‌ని మనం ఎవరైనా గెస్ట్‌లు వస్తున్నారు అని అన్నప్పుడు మనం ముందే రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకుంటే గనక, వాళ్ళొచ్చే టైంకి మనం గార్నిష్ చేసి సర్వ్ చేస్తే గనక చాలా బావుంటుంది. మామిడి పండు తిన్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనం ఒక డిజర్ట్ లాగా ప్రెజెంట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి, నా నేను ఇలా ట్రై చేశాననమాట. పిల్లలిద్దరికీ కూడా పెట్టాను. వాళ్ళకి అంత నచ్చలేదు. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ఇదండి ఈరోజు నేను ఇలా డిజర్ట్ ట్రై చేశాననమాట మామిడి పండుతోటి. చాలా బాగా కుదిరింది. కస్టర్డ్ కమ్ పుడ్డింగ్ లాగాననమాట. ఎండలు ఇంకా చాలా ఉడుగ్గా ఉంటుంది కాబట్టి, ఇంట్లో పని ఎలా ఉన్నా గానీ, పనైతే తప్పదు మనకి. రోజు చేసుకునేవి చేసుకుంటూనే ఉండాలి. ఎక్స్‌ట్రాగా గార్డెన్ వర్క్ చేయాలంటే గనక టైం చూసుకొని కొంచెం వెదర్ బావుందా లేదా, కొంచెం మబ్బుగా ఉన్నప్పుడు నేను ఈ పని స్టార్ట్ చేశాననమాట. కొద్దిగా చేస్తున్నాను కాబట్టి మీకు కంటిన్యూగా చూపించట్లేదు. సో, నేను ఎప్పుడైతే చేస్తున్నానో అప్పుడు చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీస్తూ మీకు ఒక వీడియోలో పెడుతున్నాను. అయితే ఇది సాటర్‌డే క్లిప్పింగ్ అనమాట. సాటర్‌డే రోజున మొత్తం అంతా గార్డెన్ అంతా ఈ పక్కన లాన్ సైడ్ అంతా కూడా వెనకాలున్న అవన్నీ కూడా తీసేసి కొంచెం రీఅరేంజ్ చేసుకుంటూ బాగా డ్రై అయిపోయి మొక్కలన్నీ పాడైపోయినవన్నీ తీసేసాననమాట.
తమలపాకు పాదు చాలా పాడైపోయింది. పాడైపోవడం ఏంటి, రూట్ నుంచి రూట్ రాట్ అయిపోయిందనమాట. అంటే బాగా వేడి ఎక్కువ తగిలేసి కింద నేలంతా కూడా వేడయిపోయిందనమాట. సో, మనం ట్యాంక్‌లో నీళ్లు పోద్దాం అనుకున్నా గానీ, ట్యాంక్‌లో నీళ్లు కూడా చాలా వేడైపోతున్నాయి ఇక్కడ వాతావరణానికి. సో, దానివల్ల నీళ్లు, నేల కూడా వేడిగా ఉండడం వలన ఉడుకుకి తట్టుకోలేక రూట్ రాట్ అయిపోయిందనమాట అది నీళ్లు పోసినా గానీ. సో, ఇంకది పీకేయాల్సొచ్చింది. ఇంకా తర్వాత ఇంకా అక్కడున్న మొక్కలన్నీ కూడా తీసేసి, ఇట్లా ఇక్కడున్న స్టాండ్స్ ఉన్నాయి కదా! సీఎన్‌సీ కటింగు క్వార్ట్జ్ స్టోన్‌తో మా వారు తీసుకొచ్చిన స్టాండ్స్ ఈ రెండిటిని ఆ స్టాండ్ మీద ఐరన్ స్టాండ్ మీద పెట్టాననమాట. సో, ఇవన్నీ తీసేసి ఈ పక్క నుంచి ఆ పక్కకి విండో సైడ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి, నేను అక్కడ మూలనున్న ఒక పెద్ద స్టోన్ ఉందనమాట. ఇంజినీరింగ్ స్టోనే అది. అది తీసి దీని మీద పెడదాం అన్న ఉద్దేశంతోటి కొంచెం అరేంజ్‌మెంట్స్ చేంజ్ చేస్తే గనక లుక్ ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు పెట్టి చూస్తున్నాను అంతే. సో, ఏమైందంటే అది చాలా చిరాకుగా ఉన్నాయి. ఇంకా క్లీన్ అయితే చేయలేదు. అరేంజ్ చేసి చూసిన తర్వాత బావుంటే ఉంచుతాం, లేకపోతే తీసేద్దాం అన్న ఉద్దేశంతో డైరెక్ట్‌గా పెట్టేశాను. అయితే ఒకసారి క్లీన్ చేసి పెడితే గనక ఇంకా నీట్‌గా వైట్‌గా కనబడతాయన్నమాట. అందులోనూ మనం గార్డెన్ అంటే కొంచెం మట్టితో పని ఉంటుంది కాబట్టి, అట్లాంటివన్నీ కూడా కొంచెం డర్టీగానే అయిపోతూ ఉంటాయి. మెయింటైన్ చేయటం మెయిన్ అనమాట. సో, మధ్య మధ్యలో నేను తడిగుడ్డతో క్లీన్ చేస్తా ఉంటాను. సో, అప్పుడు మళ్ళీ నీట్‌గా అయిపోతూ ఉంటాయన్నమాట ఇవి. మీరు దగ్గరగా చూస్తే గనక దాని మీద మచ్చలైతే పోవు. అంత మచ్చలు పోయేంత క్లీన్‌గా అయితే అయిపోవు. ఎందుకంటే మట్టి మచ్చలు క్వార్ట్జ్ స్టోన్ మీద ఉండిపోతాయన్నమాట. సో, నేను అంత డీప్‌గా అయితే క్లీన్ చేయను గానీ, ఏదో కొంచెం పైపైనైతే క్లీన్ చేస్తాను. ప్రస్తుతానికి అరేంజ్ చేసిన తర్వాత కుండీలవి పెట్టిన తర్వాత ఇట్లా ఉంది. సో, ఇంకా మొక్కలవి వేసిన తర్వాత, ఈ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు తర్వాత వీడియోలో చూద్దురు గాని. అండ్ ఈ కార్నర్‌లో కూడా నేను ఆ మూల ఉన్న స్టాండ్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాననమాట. ఎంట్రీవే దగ్గర. సో, ఇది కొంచెం డీప్‌గా ఉన్నది. కొంచెం తొట్టిలాగా అనిపిస్తుందనమాట. సో, ఫోమ్ ఒకటి కట్ చేసి దాని మీద పెట్టాననమాట. చిన్న చిన్న కుండీలు. అవి నిలబడటానికి కూడా కష్టంగా ఉంటే, సో, ఫోమ్ పెడితే ఫోమ్ మీద అయితే నిలబడతాయి కదా అనేసి నేను అలా పెట్టాననమాట. చిన్న చిన్న ప్లాంటర్స్‌ని అటు ఇటు పెట్టే కన్నా అలా ఒక చోట నుంచి అరేంజ్‌గా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. అండ్ పెద్ద కుండీలన్నీ కూడా చాలా చిరాకుగా అయిపోతే వీటిలో మొక్కలన్నీ కూడా పాడైపోయినాయన్నమాట. తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కన పెట్టాను. ఇన్ కేస్ మనం ప్లాంట్స్ తీసుకొచ్చినా గానీ అప్పటికప్పుడు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని. అండ్ ఇక్కడ బుద్ధుడి దగ్గర ఈ స్టోను లాన్ గార్డెన్‌లో ఉండేదనమాట అటు సైడు. నేను టేబుల్ మీదకని తెప్పించాననమాట ఇది. 3x3 డయామీటర్ 3 ఫీట్ అనమాట ఇది. సో, ఇది కొంచెం పెద్దదయిపోయిందని దీన్ని పక్కన పెట్టేసి ఉంచి ఫ్యూచర్‌లో యూజ్ చేద్దాంలే ఎక్కడైనా అనేసి అనుకున్నాను. సో, ఈరోజు ఇలా దీన్ని ప్లాన్ చేయాల్సొచ్చింది. అంటే కింద ఒక స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ మీద ఈ స్టోన్‌ని పెట్టేసి బుద్ధుడిని దాని మీద అరేంజ్ చేశాననమాట. సో, అది అక్కడికయింది. ఇంకా పూర్తిగా అరేంజ్‌మెంట్స్ అయితే చేయలేదు. చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా ఒకేసారి అన్ని ఐడియాస్ రావు కదా! స్లోగా చేసుకుంటే చాలా బావుంటుందనమాట. ఇది సండే రోజు మార్నింగ్ అనమాట. ఇంట్లో అందరం ఉన్నాం గదా! సో, నేను పిల్లలిద్దరిని కూడా పైనున్న హ్యాంగింగ్ ప్లాంట్‌లో ఉన్న మనీ ప్లాంట్స్ పాట్స్ అన్నీ కూడా తీసేయమని చెప్పాను. వాళ్ళిద్దరూ కలిసి తీసేశారు. ఆ తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ కూడా తీసేయవలసినవన్నీ తీసేసి, కట్టింగ్స్ అన్నీ తీసేసి, ఒకసారి మళ్ళీ వాటిని గుడాయి అట్లా అన్నీ చేసేసి, దాంట్లో మళ్ళీ కట్టింగ్స్ పెట్టేస్తే గనక ఫ్యూచర్‌లో అంటే కొంచెం వానలు స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఇవి చిగురొచ్చే ఛాన్స్ ఉంటుంది గదా! సో, నేను ఇవన్నీ కట్టింగ్స్ చిన్నగా కట్ చేసి పెట్టేస్తున్నాననమాట. పైనంతా చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో. అల్మండా అయితే మొత్తం క్రీపర్ అంతా కూడా పాడైపోయిందనమాట. మా హాల్‌లో ఏసీ అవుట్‌లెట్ ఇక్కడే ఉంటుందనమాట. సో, అవుట్‌లెట్ నుండి వచ్చే గాలంతా కూడా ఆ క్రీపర్‌కి తగిలి మొత్తం ఆకులన్నీ కూడా ఎండిపోయినాయి. శుభ్రంగా ఆ క్రీపర్ అంతా కూడా పాడైపోయిందనమాట. సో, దానివల్ల మొత్తం క్రీపర్ అంతా కూడా మళ్ళీ ఏసీ కట్టే వరకు కూడా అలాగే ఉంటుంది. ఇంట్లో ఏసీ లేకుండా అయితే ఉండలేకపోతున్నాం కదా! సో, దాని గురించి మొత్తం క్రీపర్ అంతా పాడైపోయింది. బాస్కెట్స్ మొత్తం అన్నీ పరిచేసి ఒక 15 రోజుల తర్వాతే మళ్ళీ హ్యాంగ్ చేసే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో, నేను కిందే అలా పెట్టేసి ఉంచాననమాట. తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా! స్వాతి. వాళ్ళు మా ఇంటికొచ్చారనమాట. సో, అంటే స్వాతి వాళ్ళ హస్బెండ్ ఇక్కడే ఉంటారు. తను పిల్లల చదువులు నిమిత్తం ఆంధ్ర వెళ్ళిపోయిందనమాట. విజయవాడలో ఉంటారు వాళ్ళు. విజయవాడ వాస్తవ్యులనమాట.
అయితే అక్కడి నుంచి ఇక్కడికొచ్చి మళ్ళీ ఒక 15 రోజులు పిల్లలకి సెలవులు కాబట్టి తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. సో, ఉన్నన్ని రోజులు మేము సరదాగా షాపింగ్ జేసుకుంటూ, అక్కడక్కడ కలుస్తూ అట్లా టైమ్ పాస్ చేసామనమాట. అండ్ నెక్స్ట్ స్వాతి, నేను కలిసి జెమ్ స్టోన్స్ షాపింగ్ చేశామనమాట. ఆ షాపింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళతో షేర్ జేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేయటం మాత్రం మర్చిపోవద్దు మీకు నచ్చినట్లయితే. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్. హ్యాపీ గార్డెనింగ్.